హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు అయితే మరిన్ని ప్రాపర్టీస్ కోసం అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునే ప్రాపర్టీ వచ్చేసి నాచారం టు మల్లాపూర్ రోడ్లో ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, 8 acres ప్రాజెక్టు. అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఉంది, రేరా అప్రూవల్ ఉందండి. మీకు ఎలాంటి లిటిగేషన్ లేకుండా రేరా వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా మనకు క్రీడాలో కూడా మెంబర్షిప్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది, ఆక్యుపై చేశారు, ఆల్రెడీ లివింగ్ చేస్తున్నారు, స్టే చేస్తున్నారు. మనకి రోడ్కి అటాచ్డ్గా ఉంటుందండి. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉప్పల్, నాచారం, మల్లాపూర్ సైడ్, ఇటు సైడ్ అపార్ట్మెంట్ కల్చర్ అనేది చాలా బాగా విపరీతంగా పెరుగుతుంది. కేటీఆర్ గారు కూడా మనకు ఇటు సైడ్ ఐటీ పార్కులు వస్తున్నాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. మనకు అది ఉప్పల్, మల్లాపూర్, నాచారం అనేది మన ఈ ప్రాజెక్ట్ కూడా 100 feet రోడ్కి అటాచ్డ్గా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి షటిల్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్టు, అదేవిధంగా క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ ఏరియా, అదేవిధంగా జిమ్నాజియం, సూపర్ మార్కెట్, ఫార్మసీ ప్రొవిజన్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్. ఇందులో మనకు వచ్చేసి చాలా పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నారండి, ఇండోర్ గేమ్స్ అవైలబుల్తోని. ఇంకోటి మల్టీపర్పస్ హాల్, చిట్ చాట్ కార్నర్స్, ల్యాండ్స్కేపింగ్. మన గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, విత్ సోలార్ ఫెన్సింగ్ అవైలబుల్ చేశారు. 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఉంది, బోర్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఫేజ్ 2. ఫేజ్ 2లో సి బ్లాక్ అండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 2లో వచ్చేసి 3 blocks ఉన్నాయి. అదేవిధంగా ABC అని. మనం సి బ్లాక్లో చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ పార్కింగ్, అదేవిధంగా స్టిల్ట్ పార్కింగ్ కిందలో ఉంటుంది, మీదలో స్టిల్ట్ పార్కింగ్ ఇస్తున్నారు. దీనికి వచ్చేసి 2 lifts అరేంజ్ చేశారు సి బ్లాక్లో. దీనికి స్టేర్స్ వచ్చేసి 3-4 ఏరియాస్లో ఉన్నాయి. మీద చూసుకున్నట్టయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో స్టేర్స్ ఇలా ఇచ్చారు. ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 BHK ఈస్ట్ ఫేజింగ్ 1188 ASFTతోని. ఇది ముందర చూసుకున్నట్టయితే హాల్, ఇటు సైడ్ మనకు బాల్కనీ ఇచ్చారు. ఇది ఎలివేషన్ ఇలా ఉందండి. హాల్, లివింగ్ ఏరియా. ఇది వచ్చేసి బాల్కనీ, అవుటర్ వ్యూ, సైడ్ గ్లాస్తో ఇచ్చారు. అదేవిధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ ఎప్పుడు కానీ ముందర ఉంటుంది. దీనికి మనకు టైల్స్ ఫిట్టింగ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఇచ్చారు, చాలా నీట్గా చేశారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ 75% కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. మన ఇటు సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు. మనకి ఈచ్ ఫ్లాట్కి ఏంటంటే మధ్యలో స్పేస్ వదిలేస్తారు, ఇలాగ ఉంటుంది. వేరే వాళ్ళకు మనకు డిస్టర్బెన్స్ లేకుండా. మన ఎదురుగా ఉన్న డోర్ కూడా వేరే వాళ్ళకు ఆపోజిట్లో ఉండదు. ప్రతి ఫ్లాట్ ఇలానే ఉంటుంది. ఇవి చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది వాష్ ఏరియా అండి, కామన్ వాష్ ఏరియా. చాలా స్పేసియస్గా ఉంది, టైల్స్ ఫిట్టింగ్తో ఉంది. మన వెస్టర్న్ కబోర్డ్ ఇస్తారు అందులో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. విండో వచ్చేసి సైడర్ గ్లాసులు ఇచ్చారు. ఇటు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంది, టైల్స్ ఫిట్టింగ్తోని. ఇందులో కూడా వెస్టర్న్ కబోర్డ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటింగ్ స్టేజ్కి వచ్చేసింది ప్రాజెక్ట్ కూడా. ఇది వచ్చేసి బెడ్రూమ్. టైల్స్ మార్బుల్ టైల్స్, యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయండి. సొంతలు తీసుకోవడం అనేది అందరి కళ. ఈ ప్రాజెక్ట్తోనే నెరవేర్చుకోండి. ఇది మనకు వచ్చేసి 80 to 90% వరకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, మీకు సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ కల్చర్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. ఇందులో ఇంకోటి ఏంటంటే మనకు సర్కిల్ కూడా చాలా మంచి సర్కిల్ ఏర్పడుతుంది. ఇప్పుడు సైడ్ గ్లాస్ చూసుకుందాము ఎలా ఉందో. మనకి ఇది అవుట్ సైడ్ బాల్కనీ అండి, అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి. మనకి ఇది వచ్చేసి బ్లాక్ ఏ, అది
ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. కనెక్టింగ్ రోడ్స్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ కనెక్టింగ్ ఉంది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. మన అవుట్ సైడ్ 5.5 ఫీట్ రోడ్ వదిలేశారు. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్, లివింగ్ ఏరియా. వాల్స్ కూడా స్టాండర్డ్ ఉన్నాయి. అదేవిధంగా ఇది విండో వస్తుంది ఇక్కడ. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బెడ్రూమ్. ఎలివేషన్ ఇలా ఉంది. ఇందులో ర్యాక్స్ కూడా అరేంజ్ చేశారు. కింద యాంటీ-స్కిడ్ టైల్స్ ఉంటాయి. ఇది కామన్ విండో. అవుట్ సైడ్ వర్క్ నడుస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి ఏంటంటే ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చాలా స్పేసియస్గా ఉంటుంది. విషన్ కబోర్డ్ మొత్తం టైల్స్ ఫిట్టింగ్తో చేశారు. ఇది వచ్చేసి 3 BHK కాబట్టి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసియస్గా ఉంది. ర్యాక్స్ అరేంజ్ చేశారు. కబోర్డ్లు మనకి ఇటు వచ్చేసి విండో. అదేవిధంగా మనకు వెస్టర్న్ కబోర్డ్, ఇందులో వాష్ ఏరియాలో లైటింగ్ కూడా చాలా బాగుందండి. ఇది కామన్ వాష్ ఏరియా వస్తుంది. మన ప్రతి ఫ్లోర్లో కూడా వెస్టర్న్ కబోర్డ్ అరేంజ్ చేస్తారు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే విండో ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ అంటూ ఏం లేదు, నార్మల్గా ఇస్తున్నారు. మనకు వెస్ట్ ఫేసింగ్ 3 BHK కాబట్టి మనకు వెస్ట్ ఫేసింగ్లో కిచెన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. కిచెన్ ఎలా ఉందో చూద్దాం రండి. మనకు కిచెన్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. టైల్స్ ఫిట్టింగ్తో సింక్ అరేంజ్ చేశారు. చాలా స్పేసియస్గా ఉందండి ఇది. అదేవిధంగా మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది ఇది. మనకు కిచెన్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సైడ్ కామన్ విండో ఇచ్చారు. అటు సైడ్ బాల్కనీ ఇచ్చారు. వెనకాల చూసుకున్నట్టయితే అది బ్లాక్ బి అండి. అది అటు సైడ్ ఇది బ్లాక్ ఏ వస్తుంది. ఫేజ్ 2లో 3 బ్లాక్స్ ఉన్నాయి, ABC అని. ఈచ్ బ్లాక్ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ 3 కూడా ఉందండి. ఇందులోనే ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 2 ఇప్పుడు మనం చూసేది. ఇందులో 3 బ్లాక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫేజ్ 3 కూడా వస్తుంది. ఇది మన 3 BHK వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాము ఫ్లాట్లో. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 1494 SFTతో ఉంది 3 BHK. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ 1800 SFTతోని ఎంట్రన్స్ ఎలివేషన్ ఇలా ఉంది. లోపల ఎంట్రన్స్ హాల్ ఇది. టైల్స్ ఫిట్టింగ్తో యాంటీ-స్కిడ్ టైల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో లివింగ్ ఏరియా. మనకు అవుట్ సైడ్ బాల్కనీ ఇట్లా వస్తుంది. అవుట్ సైడ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. విండోస్ అరేంజ్ చేస్తారు, స్లైడర్స్. సైడ్ టీవీ పెట్టుకోనికి వస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ మనమే చేసుకోవాల్సి ఉంటుంది, మన ఇష్టం అన్నట్టు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది. సార్ లివింగ్ ఏరియా, ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది. దీనికి కూడా ర్యాక్స్ అరేంజ్ చేశారు. అదేవిధంగా మనకు ఇందులో కిచెన్ ఫ్రంట్ సైడ్ వచ్చింది, నార్త్ ఫేసింగ్. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. టైల్స్తో చేశారు. విండో గ్లాస్ అరేంజ్ చేశారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. సైడ్ కామన్ వాష్ ఏరియా ఇచ్చారు. ఇది కూడా స్పేసియస్గా ఉంది. అవుట్ సైడ్ కూడా ర్యాక్స్ అరేంజ్ చేశారు. ఇది ప్రతి ఒక్కటి చాలా స్పేసియస్గా ఉందండి. 3 BHK 1800 SFT ఇది.
వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇది మనకు వచ్చేసి బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా కామన్ విండో, సైడ్ డోర్స్ ఇచ్చారు. అదేవిధంగా సెల్ఫ్లో అరేంజ్ చేశారు. ఇందులో స్టాండర్డ్గా ఉందండి వాల్ చూడంగా. ఇది చూసుకున్నట్టయితే మనకు కామన్ వాష్ ఏరియా. చాలా స్పేసియస్గా ఉంది. టైల్స్ ఫిట్టింగ్, అదేవిధంగా వెస్టర్న్ కబోర్డ్ కూడా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు అటు సైడ్ వచ్చేసి మనకు ఇవి చూడండి, వెనకాల టెంపుల్ కూడా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకు వచ్చేసి చూడండి ర్యాక్స్ అరేంజ్ చేశారు. అదేవిధంగా సైడ్ గ్లాస్ ఉంది. వెనకాల టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంది. అపార్ట్మెంట్ వెనకాలనే టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్. సైడ్ గ్లాస్ ఓపెన్ చేశాను చూడండి. వెనకాల మనకు స్పేసెస్గా ఉంటుంది. వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. కామన్ విండో ఇచ్చారు. విధంగా చూడండి వాష్రూమ్. టాయిలెట్స్ చాలా బాగున్నాయి, స్పేసెస్గా ఇచ్చారు. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. విండో వచ్చేసి చాలా వైడ్ యాంగిల్లో ఇచ్చారు. సెల్ఫ్లో కామన్గా సెల్ఫ్లు అన్నిటికి ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అంటూ ఏం లేదు. ఇది వాష్ ఏరియా. ఇందులో కూడా వెస్టర్న్ కబోర్డ్ అరేంజ్ చేస్తారు. లైటింగ్ కూడా చాలా బాగుందండి. మనం ప్రతి ఫ్లాట్కు మధ్యలో స్పేస్ ఇవ్వడం వల్ల లైటింగ్ అనేది చాలా బాగుంది ప్రతి ఫ్లాట్లో. మళ్ళీ వైడ్ యాంగిల్లో ఇచ్చారు విండోస్ కూడా. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. లైటింగ్ మాత్రం చాలా బాగుందండి. ఫ్లాట్లో వచ్చేసి విశాల, ఇందులో సివిల్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు చాలా బాగుంది. యాంటీస్కి టైల్స్ ఇచ్చారు. మనకు సెరామిక్ టైల్స్ ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా కిచెన్ ఫ్లోరింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, డోర్స్ కూడా మనకు చాలా హైట్ ఇచ్చారండి. ఇందులో మన సైడర్ గ్లాసులు ఇచ్చారు. వాటర్ కనెక్షన్, టాయిలెట్స్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పెయింటింగ్ చాలా బాగుందండి. ఇందులో మనకు 1 కోట్ ఆఫ్ ప్రైమర్ ఇచ్చారు. 2 కోట్స్ ఆఫ్ ఏస్ అండ్ అపెక్స్ పెయింట్ ఇచ్చారు. ఇందులో మనకు ఎక్స్టర్నల్ వచ్చేసి ఎమల్షన్ పెయింట్ విత్ 2 కోట్ ఆఫ్ వాటర్ వాల్ ప్యూటీ అని ఇచ్చారు. మన లాబీ అండ్ లిఫ్ట్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఇందులో మనకు సీసీటీవీ కెమెరా కూడా అరేంజ్ చేస్తున్నారండి. ఇందులో సెక్యూర్ ఉండడానికి. మన ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అవుట్ సైడ్ వ్యూ అండి. ఇది మధ్యలో బాల్కనీ లాగా ఇచ్చారు. ఓవరాల్ సి బ్లాక్కి మధ్యలో గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంటుంది. కింద గార్డెన్ లాగా అరేంజ్ చేస్తారు. ఇటు సైడ్ లిఫ్ట్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 లిఫ్ట్స్ అరేంజ్ చేస్తాడు. అదేవిధంగా సైడ్కి మెట్లు ఉంటాయి. మధ్యలో వచ్చేసి 5.5 feet స్పేస్ ఉంటుంది, వాకింగ్ ఏరియా. మెట్లు కూడా చాలా బాగా ఇచ్చారు. ఇందులో చూసుకున్నట్టయితే ఇవి లిఫ్ట్ ఇంకా అరేంజ్ చేయలేరు, వర్క్ ప్రాసెస్లో ఉంది. 5 floors
లిఫ్ట్ అరేంజ్ చేశారు. ఇది మనం చూసుకున్నట్టయితే పైన నుండి యాంగులర్ వ్యూ అండి. ఇది అవుట్ సైడ్ ఎలా ఉందనేది. పైన ఉన్నాము, ఇప్పుడు సీ బ్లాక్లో ఉన్నాము. చాలా ప్లీజెంట్ ఏరియా. మీద ట్యాంకులు అరేంజ్ చేస్తున్నారు, వాటర్ ట్యాంక్. అది వచ్చేసి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది వచ్చేసి బ్లాక్ బి అండి, అది ప్రాసెస్లో ఉంది వర్క్. మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది బ్లాక్ ఏ. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.